Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech. నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బీపీలు పెంచుతున్న యూపీ ఓట్. మోదీ 400 టార్గెట్ కి తూట్లు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కిమ్ కర్తవ్యం ఏంటి? అయోధ్య రామాలయం సెంట్రిక్ గా మోదీ ఎంచుకున్న షార్ట్ కట్ ఏంటి? దానికి వస్తున్న రియాక్షన్స్ ఏంటి చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. యుద్ధం అంటూ జరిగితే శత్రుశేషమే ఉండకూడదు. అవతలి వాడు మళ్లీ లేచే అవకాశం ఇవ్వకుండా కొడుతూనే ఉండాలనేది పొలిటికల్ బాక్సింగ్ లో పాటించాల్సిన రూల్. ప్రస్తుతం హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్న మోదీ స్టైల్ ఆఫ్ అటాకింగ్ కూడా దాదాపు అటువంటిదే. రింగులోకి దిగిన తర్వాత దండయాత్ర షురూ చేశాక ఇక్కడ దయలు దాక్షిణ్యాలు ఉండొద్దు. ఇది మోదీ మేనరిజం. ముఖ్యంగా ఎన్నికల్లో సెంటిమెంట్ ని వాడడం అంటూ మొదలు పెడితే ఆయన కంటే ఎవ్వరూ బాగా వాడలేరు. లేటెస్ట్ గా హిందూ కార్డ్ ప్లే చేసే విషయంలో మోదీ పాటిస్తున్న విధానం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏకదమ్ ఎక్స్ట్రీమ్స్ ని తాకేశారంతే. ఎన్నికల వేళ సెంటిమెంట్ల మేళ. ఇక్కడ మాటలే మంటలు, కూటముల మధ్య కుళ్ళబొడుచుకోవడాలు. డబుల్ ఇంజన్లు పోయాయి, బుల్డోజర్లు వస్తున్నాయి. రామ్లల్లా టార్గెట్ గా మళ్ళీ పొలిటికల్ ఫైరింగ్. तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे. क्या योगी जी से यही सीखना है क्या? అయోధ్య మీదకు బుల్డోజర్లు వస్తున్నాయి. రామాలయాన్ని కూల్చి పారేస్తారట. బాలరాముణ్ణి టెంట్ లో నిలబెడతారట. విన్నారా తమ్ముళ్ళు అంటూ 50 మందికి మోదీ వేసిన దండోరా ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. యూపీలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు మళ్లీ ఛాన్స్ ఇస్తే అయోధ్య రామాలయం మీదకు బుల్డోజర్లు పంపుతారు. మనం అత్యంత భక్తి పారవస్యంతో ప్రతిష్ఠించుకున్న బాలరాముడి విగ్రహాన్ని మళ్లీ టెంట్ కు తరలిస్తారు అంటూ టూ ఎమోషనల్ అయ్యారు ప్రధాని మోదీ. బీ అలర్ట్ అంటూ హైందవ సమాజాన్ని తట్టి లేపారు. అంతేకాదు, బుల్డోజర్లు ఎలా నడపాలో, ఎక్కడ నడపాలో, ఎక్కడ నడపకూడదో మన యోగి ఆదిత్యనాథ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి అంటూ అపోజిషన్ పార్టీలకు చొరకేశారు కూడా. तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे. क्या योगी जी से यही सीखना है क्या? अरे जरा योगी जी से ट्यूशन लो. बुलडोजर कहां चलाना, कहां नहीं चलाना. యూపీ సెంట్రిక్ గా బ్రాండ్ న్యూ పాలిటిక్స్ మొదలు పెట్టారు ప్రధాని మోదీ. అసలే పంచుల మీద పంచులేస్తూ దేశమంతా దుమ్ము రేపుతున్నారు. యూపీలోకి ఎంట్రీ ఇస్తే ఇంకేముంది, ఓనకాలేగా. నిన్న మొన్నటి హమీర్పూర్ పబ్లిక్ మీటింగ్ లో నోటికి బాగా పదును పెట్టి హస్తం పార్టీని బండకేసి బాధేశారు. మైనార్టీ ఓటు బ్యాంకుల్ని కొల్లగొట్టడం కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టబోతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో నైతిక దాడి షురూ చేసిన మోదీ అదే రోజు బారాబంకీ సభలో ఇలా బుల్డోజర్ కామెంట్లు చేశారు. రామజన్మభూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరగతోడేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది అంటూ సోదాహరణంగా వివరించారు. అసలు కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డే అంతా. వాళ్ళు ఎంతకు తెగిస్తారంటే దేశం అంటే వాళ్ళకి అస్సలు లెక్కే లేదు. స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం ముక్కలవుతుందని ఎవరైనా అనుకున్నారా? కానీ దేశ విభజన అనే ఘనకార్యాన్ని దిగ్విజయంగా ముగించి మైహూనా అంటూ కన్నుగీటింది కాంగ్రెస్ పార్టీ కాదా? వాళ్లకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. అయోధ్య గుడిని కూడా లేకుండా చేస్తారు. దయాదాక్షిణ్యాలు లేకుండా సాగింది కాంగ్రెస్ పార్టీ మీద మోదీ వారి దండయాత్ర. నాకు 400 సీట్లు ఇచ్చి నా కూటమిని మరింత బలిష్టం చేస్తే కాంగ్రెస్ పార్టీ మరోసారి బాబ్రీ మసీద్ ప్రస్తావన చేయకుండా చూస్తా అని ఇటీవలే రాజస్థాన్ మీటింగ్ లో ఓటర్లకు అప్పీల్ చేసుకున్నారు మోదీ. అది ఇండైరెక్ట్ అటాక్. ఇప్పుడైతే డైరెక్ట్ గా పాయింట్ గా వచ్చేశారు. మొదటగా రామ్లల్లాను గర్భగుడి నుంచి బయటకు తీసుకొచ్చి ఒక టెంట్ కింద నిలబెడతారు. దాన్ని చూపించి మైనార్టీ ఓటు బ్యాంకుల్ని ప్రసన్నం చేసుకుంటారు అనేది మోదీ చెప్పిన జోస్యం. రామాలయం ఎందుకు మనకు? దానికి బదులుగా అక్కడ శరణాలయాన్నో, ఒక ఆసుపత్రినో, లేదంటే ఒక స్కూల్ బిల్డింగో ఎందుకు కట్టకూడదని ఇప్పటికే స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా మోదీ చెప్పిన లాజిక్ ఇప్పటికే హిందూ కార్నర్స్ అన్నింటినీ సూటిగా తాకేస్తోంది.
దశాబ్దాల తరబడి కోర్టు కేసుల్లో ఉన్న బాలరాముణ్ణి బయటకు తీసుకొచ్చింది ఇతనే, భవ్య మందిర నిర్మాత కూడా ఇతనే అంటూ మోదీ వైపు చూపించి ఎన్నికల్లో అడ్వాంటేజ్ తీసుకుంటున్న బీజేపీ రాజకీయం ఈ బుల్డోజర్ స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. కానీ మోదీ ఇలా ఓట్ల కోసం హద్దులు దాటి ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళడం ఏంటి అనేవి సూటి ప్రశ్నలు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మైనార్టీ ఓటు బ్యాంక్ చుట్టూ జరిగే రాజకీయానికి దీన్ని పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుందని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మాఫీ అయిపోతాయని కోడే కూసింది కాంగ్రెస్ పార్టీ. ఆ మేరకు రేవంత్ రెడ్డి ఇచ్చిన సౌండ్ ఢిల్లీ దాకా రీసౌండ్ ఇచ్చింది. బీజేపీ వాళ్ళ కుట్ర ఒక్కటే, బీజేపీ ఆలోచన చేసేది ఒక్కటే, 400 సీట్లు రావాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఈడికొచ్చిన మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను అడుగుతున్నా, మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు. అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసేదాకా వెళ్ళింది కాంగ్రెస్ వాళ్ళ రిజర్వేషన్ల రద్దు వ్యవహారం. హస్తం పార్టీ దూకుడును ఎలా తిప్పికొట్టాలా అని ఆలోచించిన బీజేపీ తెలివిగా ఇప్పుడు ఈ వివాదాన్ని రామాలయం మీదకు మళ్లించింది. భవిష్యత్తులో రిజర్వేషన్లు అన్ని ముస్లింలకే చెందుతాయని ఆర్జేడీ నేత లాలు చేసిన కామెంట్ ని ప్రస్తావించిన మోదీ, దళితులకు, ఆదివాసీలకు, ఓబీసీలకు మిగిలేది గుండు సున్నాలేనా? అందుకే మీ హక్కుల్ని కాపాడడానికి నేనున్నా, నాకు 400 సీట్లు ఇవ్వండి అంటూ కొత్త పలుకు అందుకున్నారు మోదీ. అన్ని సీట్లు ఉంటేనే రాజకీయం చేయగలం, మార్పు తీసుకురాగలం అని బీజేపీ అంటాం, నరేంద్ర మోదీ అంటాం కరెక్ట్ కాదు. ఇంకా ఒక ప్రమాదం ఏంటంటే, ఎక్కువ సీట్లు వస్తే కొంచెం లెక్క లేకుండా, హద్దు లేకుండా తప్పులు మాత్రం జరిగేది ఉన్నా. జనం మా ప్రజల జ్ఞాపకం పెట్టుకోవాల్సింది నవంబర్ 8, 2016 7 గంటలకు సడన్గా నోట్బందీ తీసుకొచ్చి భారతదేశాన్ని ఒక 10 సంవత్సరాలకి ఆర్థిక వ్యవస్థ వెనక్కి వెళ్ళిపోయాం కదా. అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కర్లేదు, అది సీట్లతో రావక్కర్లేదు. 272 ఎంపీలు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే అది చాలు. ప్రజల ఆస్తిపాస్తుల్ని ఎక్స్రేలు తీసి పక్కాగా లెక్కలు కట్టి అందరికీ పంచిపెడతారట, మీ మంగళసూత్రాల్ని కూడా మీకు కాకుండా చేస్తారట అని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసినప్పుడు కూడా వారెవ్వా అనిపించారు ప్రధాని మోదీ. జనం మెదళ్లను ఏవైతే సూటిగా తాకుతాయో, ఓట్ల సమయంలో జనాన్ని ఏవైతే బాగా డిస్టర్బ్ చేస్తాయో వాటిని మాత్రమే ఆయుధాలుగా మార్చుకొని పదే పదే మాట్లాడుతూ వచ్చారు. ఈ బుల్డోజర్ ఫ్యాక్టర్ కూడా ఆకోవకు చెందిందే. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టా మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించి దేశమంతా రామమయం చేసిన మోదీ ఆ విధంగా హిందూ సర్కిల్స్ మొత్తాన్ని అటెన్షన్ మోడ్లోకి తెచ్చుకున్నారు. 4 దశల ఎన్నికలు ముగిసేసరికి అయోధ్య అంశం కొద్ది కొద్దిగా మరుగున పడుతోందా అనే సందేహాలు వచ్చాయి. ఇంకా 3 దశల ఎన్నికలు మిగిలిన్నాయి గనక మంచి సబ్జెక్ట్ ఏదైనా దొరికితే బాగుండు అని సూచించారేమో. అందుకే యూపీలో అయోధ్య టాపిక్ కి బుల్డోజర్ల ఎఫెక్ట్ తో డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారా? पता नहीं उनकी राम से क्या दुश्मनी है, ये राम मंदिर को बेकार बताते हैं, भद्दी भद्दी बातें करते हैं। अरे जरा योगी जी से ट्यूशन लो, बुलडोजर कहां चलाना कहां नहीं चलाना. ఎవరి యుక్తులు వాళ్ళవి, ఎవరి స్కెచ్లు వాళ్ళవి. వై నాట్ హ్యాట్రిక్ ఛాన్స్ ఫర్ మీ అని మోదీ అంటుంటే, వై నాట్ 400 సీట్స్ ఫర్ మీ అని ఎన్డీఏ కూటమి రంకెలేస్తోంది. వై నాట్ నాన్ మోదీ గవర్నమెంట్ దిస్ టైమ్ అని అంటూ అటు నుంచి నరుకొస్తోంది ఇండీ కూటమి. ఎన్నికల ప్రక్రియలో ఒక్కో దశ పూర్తవుతూ ఉంటే వీళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా నెక్స్ట్ లెవెల్కి చేరిపోతున్నాయి. అప్పట్లో బాబ్రీ మసీదు కూల్చివేత రాజకీయంగా ఎంతటి భూకంపానికి దారితీసిందో గుర్తుంది కదా. ఇప్పుడు రామాలయం కూల్చివేత పేరుతో మరో భూకంపానికి వెల్కమ్ చెప్తోంది బీజేపీ. కమలం పార్టీ ఇంతకు తెగించింది అంటే అసలు కారణం ఏమై ఉంటుంది? సార్వత్రిక సమరం క్లైమాక్స్ లో పడిందా? యూపీ ఓటు వాళ్లకు బీపీ తెప్పిస్తోందా? లాస్ట్ పంచ్ కోసం పార్టీల పాట్లు, కాంగ్రెస్ కమలం పెద్దల సర్కస్ స్పీట్లు. టోటల్ గా ఇది కిక్ 3 సినిమా దేశవ్యాప్తంగా బ్రహ్మాండమైన విడుదల. ఈ రిజర్వేషన్లో కానీ విషయంలో కానీ, రామ మందిరంలో విషయంలో కానీ, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో కానీ, ఒక పార్టీ ఏమో భావోద్వేగాలు రెచ్చగొడితే ఇంకో పార్టీ ఏమిటంటే దానికి రెచ్చిపోవడం జరుగుతున్నది. ఒక పార్టీ ట్రాప్ వేస్తే రెండో పార్టీ ట్రాప్లో పడిపోతున్నది అంటే ఖచ్చితంగా అదే జరుగుతున్నది. దేశంలో 4 విడతల పోలింగ్ ముగిసింది.
దేశవ్యాప్తంగా 379 ఎంపీ సీట్లలో ఓటేయడం అయిపోయింది. దాదాపుగా 300 ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయినట్లే. ఇప్పుడు సడన్ గా సీరియస్ కామెంట్లతో కాంగ్రెస్ మీద మోదీ చేస్తున్న కత్తి యుద్ధం దేనికి సంకేతం? నిన్నటి దాకా బాహుబలి రేంజ్ లో రొమ్ము విరుచుకొని తిరిగిన మోదీ ఇప్పుడు ఎందుకు ఇలా ఉలిక్కిపడుతున్నట్లు? అయోధ్య అంశాన్ని మళ్లీ ఇలా తెర మీదకు తీసుకురావడం వెనుక మర్మమేంటి? నిజంగానే మోదీ నర్వస్ అవుతున్నారా? तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे। क्या योगी जी से यही सीखना है क्या? अरे जरा योगी जी से ट्यूशन लो, बुलडोजर कहां चलाना कहां नहीं चलाना। ఇంకో 3 దశలు, 164 ఎంపీ నియోజకవర్గాలు బ్యాలెన్స్. బీజేపీకి అంతగా బలం లేని దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయిపోయింది. ఎన్డీఏకి అత్యధిక సీట్లు వచ్చిన బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, యూపీ రాష్ట్రాల్లో మాత్రం ఇంకొన్ని చోట్ల ఇంకా పోలింగ్ జరగాల్సి ఉంది. వీటిల్లో సిట్టింగ్ సీట్లు నిలబెట్టుకోవాల్సిన అత్యవసర పరిస్థితి బీజేపీది. పైగా బీజేపీ లెక్కల్లో వీటన్నింటిలోకి ఉత్తరప్రదేశ్ కీలకం. ఏకంగా 41 నియోజకవర్గాల్లో పోలింగ్ పెండింగ్ లో ఉంది. రాబోయే 3 దశల్లో యూపీ ఓటర్ ఇవ్వబోయే తీర్పు కమలం పార్టీ భవిష్యత్ని నిర్దేశించే ఛాన్స్ ఉంది. అందుకే వారణాసిలో తన నామినేషన్ ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించి ఆ విధంగా బల నిరూపణ చేసుకున్నారు మోదీ. యూపీలో బీజేపీకి ఎన్నొస్తాయి ఎన్ని పోతాయి అనే క్యాలిక్యులేషన్లు జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు జోరుగా జరుగుతున్నాయి. 2014లో యూపీలో 71 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2019లో 62కే పరిమితమైంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేయడంతో కమలం పార్టీకి ఎంతో కొంత షాక్ తప్పదని తేలిపోయింది. పైగా మందిర్ పాలిటిక్స్ కి కౌంటర్ గా మండల్ పాలిటిక్స్ ని ప్రయోగిస్తూ యూపీలో చాకచక్యంగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు అఖిలేష్ యాదవ్. యోగి సర్కార్ పట్ల ప్రత్యేకించి కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉందని, బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన బ్రాహ్మణుల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోందని, ఈసారి బీజేపీకి కనీసం 15 సీట్లు తగ్గుతాయని ఒక అంచనా అయితే బలంగా ఉంది. ఇక యూపీలో తమ ఆధిక్యతను నిలబెట్టుకోవడానికి సర్వశక్తుల్ని ఒడ్డుతోంది మోదీ బెటాలియన్. అందులో భాగమే ఆదరాబాదరాగా అయోధ్యలో రామమందిరం నిర్మాణం. ఇప్పుడు అదే రామమందిరంపై బుల్డోజర్ కంప్లైంట్లు, కూల్చివేత భయాలు. ఎక్కడ లేని రామ మందిరం అందరూ అడ్డం వచ్చేలా నేను కట్టే, నేను రిలీజన్కి, మెజారిటీ రిలీజన్కి నేను రక్షణ ఇస్తున్నా, నేను చేస్తున్నా, ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను జ్ఞాపకం చేయడానికి తీసుకొచ్చిన విషయం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ, అఖిలేష్ యాదవ్ పార్టీ వాళ్ళు రామ మందిర్ దగ్గరికి వెళ్ళలేదు, దాని గురించి మంచి చెప్పలేదు, చెడ్డ చెప్పకపోయినా అవన్నీ ఆ తేడా చూపెట్టుకోవటానికి నరేంద్ర మోడీ తప్పకుండా తీసుకొచ్చారు. కానీ రామ మందిర్ అలాంటి మందిర్ని ఈవేళ ఆర్టికల్ 370 ఏంటో ఇలాంటి విషయాల వల్ల ఏ ప్రభుత్వం వెనక్కి తీసుకుని వెళ్ళే పరిస్థితి లేదు భారతదేశంలో. అది నరేంద్ర మోడీకి కూడా తెలుసు. కానీ ఆయన చెప్పేది ఏంటంటే నాకు వాళ్ళకి తేడా ఉన్నది, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నేను చేసే వాళ్ళు చేయలేదు, అది చెప్పుకోవటానికి నరేంద్ర మోడీ ఆ సబ్జెక్ట్ మొదలు తీసుకొచ్చాక. యూపీలో ఇండి కూటమికి అవకాశం వస్తే రామాలయానికి బాబ్రీ తాళం వేస్తారనేది మోదీ చేస్తున్న విమర్శ. దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఈ మాటల్ని అనొచ్చా? ఇవి మతపరమైన సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు కావా? కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం కొలువుండే రామాలయం పైకి బుల్డోజర్లు ఎలా పంపుతారు? అసలు ఆ ఆలోచన రావడమే అపవిత్రమని, అపశకునమని ప్రతి నిజమైన హిందువు భావిస్తారు. కానీ ఏ కొందరి భావోద్వేగాలో రగిలి కాంగ్రెస్ మీద ఓటుతో దాడి చేస్తారన్నది బీజేపీ అంచనా కావచ్చు. కానీ బుల్డోజర్లు పంపే అలవాటు తమకి లేనే లేదని, అలాంటి దుస్సాహసాలు చేసేది బీజేపీ అని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఒక పార్టీ మెజారిటీ కమ్యూనిటీని ప్లేస్ చేద్దామని కూర్చుంటే రెండో సైడ్ వాళ్ళు మైనారిటీ ఓట్స్ మనం దగ్గర తెచ్చుకుందాం, దాంతో బేరం ఆడుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు. ఏ రకంగా రెండు కూటమిలు సెంటర్ గ్రౌండ్లో మాత్రం రావట్లేదు. ఎందుకంటే సెంటర్ గ్రౌండ్లో ఎవరికి అక్కర్లేదు. తప్పకుండా ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ అనేది ఏంటంటే ఎపీజ్మెంట్ అంటే మీరు మైనారిటీస్ని వాళ్ళని ప్రత్యేకత ఇస్తున్నారు, వాళ్ళకి ఇది చేస్తామంటున్నారు, అవన్నీ చేస్తాం, వేరే చేస్తామంటున్నారు అది వాళ్ళు అంటూ ఉంటే అదర్ సైడ్ ఇంకో కూటమి అది మానుకోవట్లేదు కదా. వాళ్ళు డైరెక్ట్గా ఎక్స్ట్రీమ్గా వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా. దానికి బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఇంజనీరింగ్ లో బాగా వెనకబడి ఉంది. మోదీ దూకుడు ముందు రాహుల్ గాంధీ నిలబడలేకపోతున్నారని జనంలో ఎంతలా తిరిగినా రాహుల్ చరిష్మా పెరగడం లేదని ఒక విశ్లేషణ ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ప్రశ్నార్థకం చేసే సందర్భాలు కూడా అనేకం ఏర్పడుతున్నాయి. వ్యక్తిగత ఆస్తుల్ని వాళ్ళ తదనంతరం జాతీయం చేసే పద్ధతి విదేశాల్లో ఉంది. దీన్ని ఇండియాలో కూడా ఎందుకు ప్రవేశపెట్టకూడదు అంటూ ఒకసారి దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారు అని, మరోసారి కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన విపరీతమైన కామెంట్లతో సెల్ఫ్ గోల్ వేసుకుంది హస్తం పార్టీ.
ఆయన అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పెద్దలు దులిపేసుకున్నారు కానీ మోదీ మాత్రం రాహుల్ గాంధీ రాజగురువు ఏమంటున్నారో చూసారా అంటూ జనాన్ని గుచ్చి మరీ అడిగారు. ఎమోషన్స్ తో గేమ్స్ ఆడుకోవడమే కాదు, గ్యారంటీల పేరుతో కొత్తగా మ్యాజిక్ చేస్తున్నారు మోదీ. ఈడీ జప్తు చేసిన 1,25,000 కోట్ల రూపాయలు పేదల అకౌంట్లలో వేస్తానంటూ మరో కలర్ఫుల్ హామీనిచ్చేశారు మోదీ. గతంలో స్విస్ బ్యాంకుల్లో దాక్కున్న డబ్బును వెనక్కు తెప్పించి మీ అకౌంట్లలో వేస్తానంటూ గతంలో మోదీ చేసిన ప్రామిస్ ఇప్పటికీ వైరల్ అవుతోంది. అయినా గ్యారంటీల ట్రెడిషన్ ని మాత్రం వదిలిపెట్టే మూడ్ లో లేరు మోదీ సాబ్. దానికి బోనస్ గా ఇప్పుడు ఈ బుల్డోజర్ సౌండ్ ఒకటి. ఇండియాకి 400 సీట్లు వస్తాయా, అదంతా భ్రమ అని లెక్కలు గట్టిగా చెప్తున్న విశ్లేషకులు మోదీ చేస్తున్న ఈ సరికొత్త ఫీట్స్ తర్వాత మళ్లీ ఆలోచనలో పడ్డారు. మోదీ ఒక పోరాట యోధుడు, చివరాఖర్లో ఎటువంటి అస్త్రాన్నైనా ప్రయోగిస్తారు, రాజకీయంగా ఎంతకైనా తెగిస్తారు అనే జ్ఞానోదయాలు కాంగ్రెస్ పార్టీని కూడా కలవరపెడుతున్నాయి. पता नहीं उनकी राम से क्या दुश्मनी है, ये राम मंदिर को बेकार बताते हैं, भद्दी बातें करते हैं। अरे जरा योगी जी से ट्यूशन लो, बुलडोजर कहां चलाना कहां नहीं चलाना। Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor, Ultratech